పరకామణి కేసు అంటే బేసిక్ నేను చాలాసార్లు చెప్పాను. బేసిక్గా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ పరకామణిలో పరకామణి అంటే ఏంటి, ఉండిలో పడిన కానుకల్ని ఎంచే ప్లేస్ని పరకామణి అంటారు. తమిళ నుంచి వచ్చిన వర్డ్. సో ఆ పరకామణి దీంట్లో డబ్బులు ఎంచడానికి రవికుమార్ అనే అతను జాయిన్ అయ్యాడు. అతను వచ్చి చిన్నజీర మఠం ఏదో ఉంది, ఆ జీర మఠం నుంచి వచ్చాడు. సో టీటీడీ ఎంప్లాయ్ కాదు. సో అలాగా కొంతమంది వాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది భక్తులు కూడా ఎంచడానికి భక్తులను కూడా వదులుతారనమాట. సో అలాగే ఎంచుతున్నప్పుడు అతను డాలర్లను ఎంచే ఇది ఇచ్చారు. పరకామంలో రకరకాల కరెన్సీలు పడుతుంటాయి కదా, అందులో విదేశీ కరెన్సీలు ఎంచే విభాగం సపరేట్గా ఉంటుంది. అందులో ఇతను డాలర్లు ఎంచేవాడు. డాలర్ కాబట్టి వాల్యూ ఎక్కువగా ఉంటుంది కదా, $1కి దాదాపు ఇప్పుడు 90 రూపాయలు ఉంది. సో అలాగా ఇతను ఏంటంటే మెల్లమెల్లగా డాలర్ని ఇతను తీసుకెళ్లే కార్యక్రమం చేశాడు. దానికి తగినట్టుగా బట్టల్ని కుట్టించుకోవడం, సర్జరీ కూడా చేసుకున్నాడు అని కూడా చెప్తారు కింద. సో ఏదేమైనా అతను తీసుకెళ్తున్నాడు అనే దాన్ని అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పసిగట్టారు. దాంట్లో దొరికాడు అతను. కొన్ని డాలర్లు, 9-11 డాలర్లు ఉన్నాయనేది, దాంట్లో కూడా విభేదాలు ఉన్నాయి ఎన్ని డాలర్లని. ఏదేమైనా దొరికాడు. దాని తర్వాత అతని మీద అప్పట్లో అసిస్టెంట్ విజిలెన్స్ సెక్షన్ ఆఫీసర్ గా ఉంటున్న వై సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద కేసు నడిచింది. అయితే అతను ఏమందంటే, నేను తప్పు చేశాను, కక్కుర్తిపడ్డాను, బట్ నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, నేనేం పెద్దగా ఎక్కువ దొంగిలించలేదు. సో నా ఆస్తులన్నీ నేను 11 కోట్ల విలువైన ఆస్తులు తిరుమలకి రాసిచ్చేస్తాను. 15 కోట్లు ఆస్తులు ఉన్నాయి అతనికి. అవన్నీ నేను వేరే వేరే వ్యాపారాలు చేసి ఎప్పటి నుంచో సంపాదించింది. సో అవన్నీ నేను ఇచ్చేస్తాను, నన్ను వదిలిపెట్టాను, దేవుడికి నేను అన్యాయం చేశాను, అందువల్ల నా సర్వ ఆస్తిని నేను దేవుడికి అప్పగిస్తానని అతను ముందుకు వచ్చాడని చెప్పి అతన్ని లోకాయుక్తలో పరిష్కారం చేసుకున్నారు. పోలీసులు అందరూ కలిసి ఇంకా కేసుని తీసేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక దాని మీద మళ్ళీ ఇదంతా కూడా అక్కడ వైసీపీ కుమ్మక్కై చేసింది అని చెప్పి వీళ్ళు మళ్ళీ దాని ముందుకు తీసుకొచ్చారు. దాని మీద వీళ్ళు సరిగా లేకపోతే హైకోర్టు కూడా గట్టిగా ప్రెజర్ చేసింది. సిఐడి, ఏసీబీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇప్పుడు ఈ సతీష్ కుమార్ని, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది ఇతను కాబట్టి, ఇతను ఇప్పుడు వేరే దగ్గరికి గుత్తికి వెళ్ళిపోయాడు. అక్కడ సిఐగా ఉన్నాడు, రైల్వే సిఐగా ఉన్నాడు. అతన్ని తిరుపతికి వచ్చి వాంగ్మూలాలు ఇమ్మని వీళ్ళు అడిగారు. ఒకసారి వెళ్ళాడు. రెండోసారి వెళ్తూ ఉంటే అతను గుత్తి నుంచి ఒక 1 అవర్ జర్నీ, నైట్ జర్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఒక దగ్గర పడిపోయి, ట్రైన్ నుంచి పడిపోయి చనిపోయాడు. అయితే అతన్ని తోసేశారు అనేది ఆరోపణ ఉంది. అది హత్య, అది వైసీపీ వాళ్ళు చేయించారు. ఆ ట్రైన్ లో క్రిమినల్స్ కూడా కొంతమంది ఉన్నారని, దీనికి సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ కూడా సీల్డ్ కవర్లు కోర్టుకి సబ్మిట్ చేశారు సిఐడి వాళ్ళు. ఇప్పుడు నిన్న ఏం జరిగిందంటే, కోర్టు ఈ సందర్భంగా ఏంటంటే, గతంలోనే కోర్టు కొన్ని సజెషన్స్ చేసింది పరకామణికి సంబంధించి. అసలు పరకామణిలో తొక్కుకుంటా కింద ఇది చేసేది, టేబుల్ ఏర్పాటు చేయండి, దానికి మంచి కెమెరాలు అవి ఇంకా పెట్టండి, తర్వాత భక్తుల్ని ఇబ్బంది పెట్టకండి, భక్తుల్ని అమానవీయంగా సెర్చ్ చేయొచ్చు. అంటే వీళ్ళేందంటే బాడీ పార్ట్స్ అంతా లోపల సెర్చ్ చేయడం అవన్నీ చేస్తున్నారు. వాళ్ళేదో భక్తులు వాలంటరీగా ఎంచడానికి వస్తే వాళ్ళని ఇలా సెర్చ్ చేసి అవమానపరచొద్దండి, అట్లాగే టేబుల్స్ అరేంజ్ చేసి టేబుల్ మీద పెట్టండి, ఇలాంటివన్నీ చెప్పారు. అయితే నిన్న హైకోర్టుకి సంబంధించి జడ్జి గారు ఇటు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల మీద, పోలీసుల మీద, ఇటు టీటీడీ మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ జడ్జి గారు చెప్పిన తీర్పుకి రిప్లైగా ఈఓ ఒక నివేదికని కోర్టులో సబ్మిట్ చేశాడు. ఆ నివేదికలు ఏంటంటే, టేబుల్స్ ఏర్పాటు సాధ్యం కాదు అనేది చెప్పాడు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక టేబుల్ అంటే 300 మంది భక్తులు వచ్చి రోజుకి ఎంచుతారు. 300 టేబుల్లు అరేంజ్ చేయడానికి అక్కడ అంత ప్లేస్ లేదు, సాధ్యం కాదు అనేది చెప్పారు. అట్లాగే ఇవన్నీ ఏదైనా మార్పులు చేయాలంటే కోర్టు చెప్తే సరిపోదు, ఆగమ శాస్త్ర పండితులు ఒప్పుకోవాలి, అట్లాగే టీటీడీ బోర్డు ఒప్పుకోవాలి. ఈఓకి నాకు పవర్స్ లేవు, మీరు చెప్పింది అమలు చేసే పవర్స్ నాకు లేవని
నిర్ద్వందంగా ఈవో చెప్పారు. చెప్పేశారు. కోర్టుకి కోపం వచ్చింది. ఉమ్, అంటే మీరు ఏవో కథలు చెప్తున్నారు, మరి ఆగమ శాస్త్రం డబ్బుల్ని తొక్కుతూ ఎంచమని చెప్తుందా, సంప్రదాయం అది చెప్తుందా, ఉమ్, ఒక నీట్నెస్ ఒక ఇది ఉండద్దా అని అవును. చెప్పారు. రెండోది వీళ్ళు ఏంటంటే టేబుల్ మీద 1/2 టన్ను ఉంటది ఉండి